First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. ఈ మధ్య కాలంలో ఈ వార్తలు ఎన్ని వస్తున్నాయంటే ఇక లెక్కనే లేదనమాట. రోడ్డు ప్రమాదాలే కావచ్చు, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు చూడండి, ఈ యాక్సిడెంట్ ఎక్కడో జరగలేదు, చౌటుప్పల్లో జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఇగో ఇట్లా ఆ రోడ్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఈ బస్సును ఒకసారి చూడండి. ఈ బస్సులో చాలా టైమ్స్ మనం కూడా జర్నీ చేసి ఉంటాం, లాంగ్ డిస్టెన్స్ మనం ఇందులో జర్నీ చాలా టైమ్సే చేసి ఉంటాం. ఈ బస్సు హాలత్ చూసిన తర్వాత మాత్రం భయపడకుండా ఉండలేం. ఇంత దారుణంగా అయిపోయింది. ఈ ఫ్రంట్లా అంటే డ్రైవర్ క్యాబిన్ నుజ్జు అయిపోయింది. డ్రైవర్ క్యాబిన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇది ఎట్లాంటి యాక్సిడెంట్ జరిగింది అనేది. అందులో చాలాసేపు డ్రైవర్ ఇరుక్కుపోయిండు. చౌటుప్పల్లో ఈరోజు పొద్దున 4-4:30 ప్రాంతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. ఇగో ఇది దీనికి ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు పరిస్థితి అది అన్నమాట. బస్సులో మనకందరికీ తెలుసు, ఒకసారి చూడండి, నుజ్జు అయిపోయింది బస్సు, అసలు హాలాత్ కూడా లేకుండా అయిపోయింది టోటల్గా. ఇగో ఇది సిచ్యువేషన్. ఈ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఇది స్లీపర్. సో మొత్తంగా ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి బస్. టోటల్లీ ఇగో ఇట్లా క్యాబిన్ అంతా నుజ్జు అయిపోయిన తర్వాత రోడ్ అంతా మొత్తం ఇక ఆ అద్దాలు కానీ అవి కానీ మొత్తం పడిపోయినాయి. ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వాళ్ళే ఆ చెట్ల కొమ్మల్ని ఇరిచి ఆ తర్వాత టోటల్లీ ఆ అద్దాలన్నింటినీ పక్కకంతా ఊడ్చేసి రోడ్ని క్లియర్ చేసేసిండ్రు. ఇది ఈరోజు పొద్దుగలనే జరిగినటువంటి దారుణమైనటువంటి యాక్సిడెంట్. అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే, రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలైన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ధర్మోజిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. 4-4:30 ప్రాంతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి కంటైనర్ను వెనుక నుంచి 2 ప్రైవేట్ బస్సులు బలంగా ఢీకొట్టినాయి. ఇదొక్క బస్సు కాదు, రెండో బస్సు కూడా ఇదొక బస్సు అయితే దాని వెనకాల కూడా ఇంకో బస్. సో కంటైనర్ అక్కడ ఉంది, కంటైనర్ ఆగిందో ఏంటో మరి ఏందో తెలియదు. ఈ 2 బస్సులు షోర్గా మనందరికీ తెలుసు, పొద్దున దట్టు ఒక టైం స్లాట్ ఉంటుంది, ఈ టైం వరకు రీచ్ కావాలి అని. ట్రావెల్స్ బస్ ఎంత స్పీడ్గా వెళ్తాయో కూడా మనందరికీ తెలిసిందే. సో అట్లా స్పీడ్ ఒకటి కారణమై ఉంటుంది. మరి ఇది ఎందుకని ఈ కంటైనర్ అక్కడ నించునిందా లేకపోతే కొంచెం స్లోగా వెళ్తుందా, ఏం జరిగిందో ఏంటి అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వెనుక నుంచి ఈ 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన పరిస్థితి. ఒకటేమో ఆరెంజ్ బస్ మనం చూడొచ్చు. ఈ దుర్ఘటనలో 2 బస్సుల్లో ఉన్నటువంటి 13 మందికి గాయాలయ్యాయి. 13 మెంబర్స్. ఈ బస్సులో 40 నుంచి 50 మంది డెఫినెట్లీ ఉంటారు 2 బస్సులలో. ఆ 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టినాయి కాబట్టి పూర్తిగా 13 మంది, ఈ 2 బస్సులో ఉన్నటువంటి 13 మందికి గాయాలైనాయి. అందులో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది. స్థానికుల సమాచారం మేరకైతే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను చౌటుప్పల్లో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ పూర్తిగా క్యాబిన్లో ఇరుక్కుపోయిండు. అతన్ని బయటికి తీసేందుకు పోలీసులు ఒక అర్ధగంట పాటు శ్రమించిండ్రట. ఇక ఎంత బలంగా ఢీకొట్టింది ఈ బస్ అనేది, ఈ బస్ ఆనవాళ్ళు చూస్తేనే మనకు అర్థమవుతుంది. టోటల్లీ ఫ్రంట్ క్యాబిన్ టోటల్లీ ఆనవాళ్ళే లేవనమాట, టోటల్లీ స్మాష్. ఇక ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఇరుక్కుపోయి ఉంటాడో. ఆ డ్రైవర్ని తీయడానికని అర్ధగంట టైం పట్టింది అని అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత బలంగా ఢీకొట్టింది ఈ బస్. కనీసం 80-90 కిలోమీటర్ల వేగంతో డెఫినెట్లీ ఆ బస్సు ఉండుంటుంది తెల్లవారుజామున దట్టు. మరి ఎందుకని ఆ రోడ్డు పైన ఈ కంటైనర్ ఎందుకని ఆగింది అనేది కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపే ఉంది కంటైనర్, మరి స్లో డౌన్ అయ్యి పక్కకు గిన తీసుకుంటున్నాడా కంటైనర్ని చూసుకోకుండా ఇవి బలంగా వచ్చి ఢీకొట్టినాయా? స్పీడ్ ఒక కారణమైతే ఆ కంటైనర్ ఏమైనా ముంగడ పోతుంది కాబట్టి ఆ కంటైనర్ది ఏమైనా మిస్టేక్ ఉందా అంటే సైడ్కి మలిగేటప్పుడు ఆ ఇండికేటర్ ఏదైతే వేసుకోవాలన్నా అది వేసుకోలేదా, లేకపోతే సైడ్గా ఉన్నటువంటి కంటైనర్ని
గమనించుకోకుండా ఈ డ్రైవర్ ఢీకొట్టిండా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశాలు. ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుంచి అయితే పూర్తిగా సమాచారం అయితే అంటే తీసుకుంటున్నారు పోలీసులు కూడా. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అదృష్టం చాలా చాలా బాగుంది. ఈ 2 బస్సులలో ట్రావెల్ చేసినటువంటి ట్రావెల్స్ బస్సులో ఎవరైతే ఉన్నారో అదృష్టం చాలా బాగుంది. కొన్ని గాయాలైతే డెఫినెట్లీ అయినాయి. ఒకరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్టుగా చెప్తున్నారు, కానీ 13 మందికి గాయాలైనాయి. మొత్తంగా దగ్గర నాకు తెలిసి అయితే 90 to 100 మెంబర్స్ ఈ 2 బస్సులలో ఉండుంటారు. అందులో 13 మందికి మాత్రమే గాయాలైనాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది యాక్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇగో పోలీసులు పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సికింద్రాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కార్ బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్నటువంటి 2 యువకులు అక్కడికక్కడే చనిపోయినరు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులు బన్సీలాల్పేటకు చెందిన ప్రణయ్ కేవలం 18 సంవత్సరాలు, బోయగూడకు చెందినటువంటి అక్షిత్ 21 సంవత్సరాలు మాత్రమే. అంటే చదువుకుంటున్నారు డెఫినెట్లీ పిల్లలిద్దరు కూడా. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కేసులు నమోదు చేశారు పోలీసులు. పోస్ట్ మార్టం నిమిత్తం యువకుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తమ కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే విషాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నూరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మీరు చూడండి, రోడ్ యాక్సిడెంట్ సరే, ఈ బస్ యాక్సిడెంట్ అనుకోండి, ఏదో మిస్టేక్ జరిగే ఉంటుంది. ఆ కంటైనర్ వల్ల ఏదో జరిగి ఆ యాక్సిడెంట్ జరిగింది. నిజంగా వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు బతికి బయటపడ్డారు. చిన్న చిన్న గాయాలతోని ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. కానీ సికింద్రాబాద్లో జరిగినటువంటి యాక్సిడెంట్, ర్యాష్ డ్రైవింగ్ చాలా వరకు ఈ యువకులు ప్రాణాలు తీస్తుంది. పేరెంట్స్ దయచేసి బైక్స్ కొనిచ్చేటప్పుడు, లేదంటే పేరెంట్స్ బైక్స్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. జస్ట్ అంటే మైనర్ వరకు బైకులు ఇవ్వరు కాబట్టి, ఏ వెహికల్ ఇవ్వరు కాబట్టి, మేజర్ కాగానే అంటే 18 సంవత్సరాలు కాగానే ఎప్పుడెప్పుడు 18 సంవత్సరాలు అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు పిల్లలందరూ. 18 సంవత్సరాలు రాగానే బైకులో లేకపోతే అతి ప్రేమతోని వాళ్ళు అడగడమో, అడగకంటే ముందే బర్త్డే గిఫ్ట్ అనో, లేకపోతే నువ్వు మేజర్ అయిపోయినావు ఇక కొనిద్దామనో, అసలు రీజన్స్ డిఫరెంట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, కొత్తగా బైక్ వచ్చింది అని అతి వేగంగా పోవడం ఒకటి. అసలు హెల్మెట్లు ఎంతమంది ధరిస్తున్నారు, ట్రాఫిక్ రూల్స్ ఎంతమందికి తెలుసు, అవేమీ తెలియకుండానే చాలామంది ఈ పిల్లలు 18 ఇయర్స్ నిండగానే రోడ్ల మీదకి వస్తున్నారు, అతి వేగంగా వెళ్తున్నారు. చాలా ర్యాష్ డ్రైవింగ్, అసలు దారుణంగా ఉంటుంది. కొన్ని బైక్స్ విజువల్స్ చూసినప్పుడు, వాళ్ళు వెళ్తున్న విధానం చూసినప్పుడు మాత్రం భయపడిపోయే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు బైక్ మీద ర్యాష్ డ్రైవింగే డెఫినెట్లీ. స్పాట్లోనే చనిపోయినరు అని అంటే ఎంత స్పీడ్ ఉండుంటారు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇట్లా పోయేసి వస్తామమ్మా ఇంట్లో చెప్పిపోయి ఉంటారు నాకు తెలిసి, ఇట్లనే ఇటు పోయేసి వస్తామనో లేకపోతే ఇక్కడ దాకా పోయేసి వస్తామనో అని చెప్పిపోయి ఉంటారు అంతే. ఇంకో దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది, ఈ వీళ్ళు ఫలానా మీ పిల్లలేనా, ఇగో ఇట్లా అయింది అని. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉండిండొచ్చు. 18, 21 సంవత్సరాలు అని అంటే అసలు వాళ్ళ లైఫ్ని కూడా చూసి ఉండరు. జస్ట్ స్పీడ్ వల్ల, అజాగ్రత్త వల్ల ఏమవుతుంది అని, లేదంటే సరదా అను, సంతోషం అను. కొంతమంది అయితే వీటిని రీల్స్ రూపంలో కూడా తీసుకొని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు వైరల్గా కావాలని. వా శబాష్ అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. ఆ కామెంట్ల కోసం ఆ రీల్స్ కూడా చేస్తున్నారు కొంతమంది, ప్రాణాలకు తెగించి మరి. రీల్స్ చేయడం వల్ల, కొన్ని ఇట్లాంటి స్టంట్లు చేయడం వల్ల కొందరు ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి. దయచేసి ప్లీజ్ ఇట్లా తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకండి, ఇది చాలా దారుణము. ఇట్లా పోయేసొస్తా అన్నటువంటి పిల్లలు తిరిగి రాని లోకాలకు పోతే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించుకోండి. రూల్స్ ఏంటో, అసలు ట్రాఫిక్ రూల్స్ ఏం చెప్తున్నాయనో, ఏమవుతుందిలే ఫైనే కదా అనో, హెల్మెట్ లేకపోతే ఇక్కడికే కదా అనో నెగ్లెక్ట్ చేస్తే ఇట్లా ప్రాణాల మీదకే తెచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి తెలుసుకోండి, రూల్స్ తెలుసుకోండి, అట్లాగే లైఫ్ ఎంత ఇంపార్టెంటో అది కూడా గుర్తుంచుకోండి అనేసి
ఎవరైనా సరే ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే రిక్వెస్ట్ చేస్తున్నాం.